బల్లల్లా పిల్లలు చదువుకోవాలి, సార్లు పాఠాలు చెప్పాలి. ఇదంతా పాత పద్ధతి. కానీ ఇక్కడ ముచ్చటేందంటే సార్లు పాఠాలు బాగా చెప్తారని హెడ్ మేడంకు కోపం వచ్చింది కావచ్చు. అందుకే సార్లిద్దరూ పిల్లలకు పాఠాలు చెప్తలేరని ఏకంగా డీఈఓకు కలెక్టర్కు కంప్లైంట్ ఇచ్చింది. ఈ ముచ్చట పొద్దుగాల పేపర్లు చూసిన తల్లిదండ్రులు పిల్లలు ఉరుక్కుంటా బడికాడికి వచ్చిండ్రు. మరి ఆ మేడం కథ ఏమైంది, ఎట్లుంది, ఆ పిల్లగాళ్ళొచ్చి టీచర్ను కాపాడినరా లేదా, అసలు ఏందనేది చూద్దాం పారి. గీ బల్లె టీచర్లు శివారెడ్డి, నిఖిలేష్ అనే ఇద్దరు సార్లు పిల్లగాళ్లకు అస్సలు పాఠాలు చెప్తలేరని టైంపాస్ చేస్తారని పెద్ద మేడం రాజ్యలక్ష్మి గట్టిగా డిసైడ్ అయ్యింది. గంతే, వెనక ముందు ఆలోచించకుండా ఏకంగా డీఈఓ సార్కు కలెక్టర్లకు ఫిర్యాదుల పరంపర పంపింది. 2021 జనవరి నుంచి నా వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఎటువంటి కలంకం కానీ ఎటువంటి మచ్చ లేకుండా పేరెంట్స్ మన్ననలు పొందాను. కానీ 2025లో పిఎస్హెచ్ఎంగా స్కూల్ అసిస్టెంట్గా వచ్చినటువంటి రాజ్యలక్ష్మి అనే మేడం గారు తన స్కూల్ అసిస్టెంట్ అనేటువంటి అహంకారంతో ఆఫ్టర్ ఆల్ ఎస్జిటీలు మీరు మీ వ్యవస్థ వేస్ట్ అని ఎంఈఓ గారి ముందరనే వివరించారు. కావాల్సినగానే ఫేక్ అలిగేషన్స్ అన్నీ పెట్టి మమ్మల్ని అధికారుల ముందర చులకన చేయాలని చెప్పని తీవ్రంగా ఆమె భర్త ఇద్దరు ఎస్జిటీలు వేస్ట్ క్యారెక్టర్స్ అని చెప్పని మాటలన్నీ దాచిపెట్టి మేము ఆగర్భ శ్రీమంతులము, మేము అనుకుంటే మీ అంతు చూడగలము అని చెప్పని ఎంఈఓ సార్ గారి ముందరనే మేము బోర్న్ విత్ సిల్వర్ స్పూన్స్ అని చెప్పి వీ కెన్ డూ ఎనీథింగ్ అని చెప్పని బెదిరించారు. బహుశా హెడ్ మేడం దృష్టిలో పాటలు బాగా చెప్పడం నేరం కావచ్చులా. పొద్దుగాల పేపర్ల ఈ వార్త రాగానే ఊర్లో పెద్దలొల్లి షాలైంది. పేపర్ చదివిన తల్లిదండ్రులంతా షాక్ తిని వంటలన్నీ పక్కన పెట్టి పరుగున ఉరికొచ్చి బడి ముంగట ఆలేండ్రు. మా పిల్లగాళ్ళని అడిగితే సార్లు ఇద్దరు రోజు చక్కగా చదువు చెప్తాన్రని చెప్తాండ్రు. ఈ మేడంకెందుకు అంత కడుపుమంట అని ఊరళ్ళంతా గుసగుసలు ఆడుకోబట్టే. ఇక బడికాడ సీన్ చూస్తే ఎవరికైనా కళ్ళ పొంటి నీళ్ళొస్తాయి. శివారెడ్డి, నిఖిలేష్ సార్ల కోసం బల్లె చిన్నపిల్లగాళ్ళంతా మస్తు ఎడతారు. ఎవరు చెప్పింది వెళ్ళిపోతానండి. అవునా, మేడం వచ్చి మీకు ఏం చెప్తుంది? అవునా, ఇప్పుడు ఏంది ఏడుస్తాండి ఏంటి నువ్వు? మా సార్లు మాకు కావాలి, వాళ్ళని పంపించకుండ్రి అని పిల్లగాళ్ళు వలవల ఎడవబట్టే. ఎండనక ఆననక కూసోని చిన్న పానాలు ఆందోళన చేస్తుంటే అధికారులైతే పట్టించుకున్న పాపన పోలేదు. అటు తల్లిదండ్రులు సుత మస్తు కోపానికి రావట్టే. ఉపాధ్యాయులు ఇద్దరూ మా పిల్లగాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దుతాంటే అనవసరంగా కావాలనే దురుద్దేశంతో పాత కక్షలతోని పెద్ద సార్లు ఫిర్యాదు చేస్తాండ్రు. ఇది కరెక్టే కాదు. గిసొంటి బల్లే మా పిల్లగాళ్ళు చదువు నేర్చుకొని ఏం సాధిస్తారు? మా పిల్లగాళ్ళ టీసీలు ఎంబడే ఇచ్చేయండ్రి, మేము వేరే బల్లే చేర్చుకుంటాం అని చెప్పబట్టే అవ్వయ్యలు. హెడ్ మేడం పిల్లగాళ్ళ చదువులతోని వాళ్ళ జిందగీతోని ఆడుకును ఎంత దాకా కరెక్ట్ అని ఆడున్నోళ్ళు అడగబట్టే. శివారెడ్డి సార్లపై కక్షపూర్వకమైన ఆరోపణలు చేసి వారు సరిగ్గా చదువు చెప్పలేదని దురుద్దేశంతోనే ఇలాంటి పనులన్నీ చేశారని మా పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళ నుండి గవర్నమెంట్ స్కూళ్ళకు చేర్పిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ చదువు బాగుంది. నీలేష్ సారు, శివారెడ్డి సార్లు బాగా వాళ్ళు క్రమశిక్షణలో వాళ్ళని తీసుకొస్తున్నారు కాబట్టి బయటున్న ప్రైవేట్ స్కూళ్ళ నుండి మా పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చేర్పించాము. కానీ ఇక్కడ కక్షపూరితమైన ఆరోపణలు చేసి బాగా చెప్పే ఉపాధ్యాయులని ఇక్కడ నుండి తొలగించాలని చెప్పి కక్షపూర్వకమైన ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలన్నీ హెచ్ఎం రాజలక్ష్మి మేడం గారు చేస్తున్నారు. పిల్లగాళ్ళు ఏడ్చుకుంటా రోడ్డు మీద కూర్చున్న తల్లిదండ్రులు టీసీలు అడుగుతున్నా చదువు శాఖ సార్లు ఇంకా సప్పుడు చేస్తలేరు. సర్కార్ పెద్ద సార్లు జరగి దిక్కు చూసి అసలు నిజమేందో ఎరక చేసుకొని విచారణ చేసి చెప్పాలి. మరిగా పెద్ద మేడం మనసులున్న మతలబేందో కనిపెట్టాలి అని కోరుకోబట్టి ఇంకిందరు.